ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు. కాలం కూడా కలిసి వస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. చక్కగా మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లు ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి విషయంలోనూ మీకు అనుకూలంగా మారటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే పెండింగ్ లో ఉండిపోయిన పనులు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడగలుగుతారు. మీరు ఆశించిన శుభ ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారండి. దైవ బలంతో మీరు చేసిన ప్రతి పనిలోనూ కూడా ముందుకు దూసుకు వెళ్ళడం, చక్కగా అన్నింటా కూడా రాణించడం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. నూతన వ్యవహారాల పట్ల ఈరోజు మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఎవరైతే వృత్తి వ్యాపారాలలో మరింతగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. చక్కగా నూతన వ్యాపారాలను ప్రారంభించడం కానీ, లేదా ఏదైనా వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవడంలో కానీ, లేదా బంగారాన్ని కొనుగోలు చేయటంలో కానీ ఈరోజు మీ యొక్క ప్రతి కోరికను నెరవేర్చుకునే విధంగా మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. చక్కగా మీరు అనుకున్న ప్రతి దాన్ని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారు. చక్కగా ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ఆలోచనలు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను మరింతగా పెంచుకోగలుగుతారు. ఆదాయంలో కొత్త పద్ధతుల్లో మీరు మరింతగా ఆదాయాన్ని ఎలా మీరు సంపాదించాలి అనే దాని మీద మీరు ధ్యాసనైతే పెట్టుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందు చూపుతో చక్కటి వ్యవహార శైలితో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా రాణించగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా మీరు చేసే ప్రతి పని విజయం వైపుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీరు చేసే పనులలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా శుభ ఫలితాలు రావడం. అంటే కొంతవరకు పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా పనులలో పనిభారం ఉన్నప్పటికీ కూడా మీరు అనుకోని విధంగా మీరు చేసే ప్రతి పని కూడా విజయం వైపుకు వెళ్తుందండి. కొత్త కొత్త పద్ధతులతో మీరు కొత్త పరిచయాలతో ఈరోజు మరింతగా నూతన ఉత్సాహంతో అడుగులు వేయగలుగుతారు. నూతన పరిచయాలు మీకు మరింతగా రాణించే అవకాశాన్ని కూడా ఇవ్వబోతున్నాయండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు, డబ్బుకు సంబంధించినవి ఏవైతే చేస్తున్నారో వాటన్నిటిని కూడా ఎంతో జాగ్రత్తగా చేసుకోగలుగుతారు. కలిసి వచ్చే విధంగా మరింతగా చక్కటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. వీలైనంత వరకు అందరికీ మేలు చేసే విధంగా, అందరికీ సహాయం చేసే విధంగా మీ ఆలోచనలు ఉండగలుగుతాయి. ఎవరైనా మీ వద్దకు ఏదైనా ఆర్థిక సహాయం కానీ, మాట సహాయం కోసం కానీ వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో చక్కగా సహాయం చేయగలుగుతారు. మానసికంగా వారు ప్రశాంతతగా పొందడానికి మీరు దోహదం చేయగలుగుతారు. అంతేకాకుండా మీకు కూడా దాని వలన సంతోషం, ఆనందం వచ్చే విధంగా మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా కొత్తదనాన్ని వెతుక్కునే ఆలోచనతో ఈరోజు మీరు అడుగులు వేయగలుగుతారండి. మీరు విలువైన వస్తువులను కానీ, బంగారాన్ని కానీ, వస్తు వాహనాలను, భూములను కానీ, లేదా స్థలాలను కానీ ఇట్లాంటివి కొనుగోలు చేయాలి అనే కోరికతో ఉన్న వారందరికీ కూడా ఈరోజు చక్కటి శుభ ఫలితాలైతే ఉండబోతున్నాయండి. మీరు అన్ని విషయాలలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి సలహాలు, సంప్రదింపులు తీసుకోగలుగుతారు. మీరు వారికి చేదోడు వాదోడుగా ఉన్నట్టే వారు కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ చక్కగా మీ ప్రతి పనిలోనూ కూడా వారి యొక్క సహాయ సహకారాలను అందించడం, మాట సహాయాన్ని అందించడం, మానసికంగా మీ మధ్య ఒక చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడటం మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. పరిస్థితులన్నీ కూడా మీ అనుకూలంగా మార్చుకునే విధంగా మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క మాట తీరు, మీ యొక్క వాక్చాతుర్యం, మీ యొక్క ప్రవర్తన ఉండటం మీకు మరింతగా రాణించే అవకాశాన్ని ఇస్తుందండి. అయితే కొంతవరకు మీరు
ముందుకు వెళ్ళిపోతున్నారు, మీరు అన్ని విషయాలలోనూ విజయాలు సాధిస్తున్నారు అనే ఆలోచనతో ఉన్నవారు మిమ్మల్ని ఏదైనా విషయాలలో ఇబ్బంది పెట్టాలని కానీ, లేదా మీ పనులకు కొంతవరకు ఆటంకం కల్పించాలని కానీ, లేదా మీ మనసు నొచ్చుకునే విధంగా ఏదైనా విషయాలలో మాట్లాడాలని కానీ చూస్తూ ఉంటారండి. అటువంటి అప్పుడు మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెనుదొలగడం, వారు మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పట్టించుకోకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ ప్రతి విషయాన్ని కూడా మీరు సమయస్ఫూర్తితో ఆలోచన చేసుకుంటూ అక్కడి నుంచి వెనుదొడకడం వల్ల మీకు వారి వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా మీ పనులకు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా మీరు చక్కగా మీ యొక్క ధ్యాస అంతా మీ పనుల మీద పెట్టి చకచక ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. రెట్టింపైన శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఇతరులు మీకు ఏదైతే ఇస్తున్నారో దానికి రెట్టింపుగా మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళే విధంగా మీ ఆలోచనలు ఉండటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. చక్కగా అన్ని విషయాలలోనూ కూడా మీరు మీ చెయ్యే పైన ఉండాలి అన్నట్లు ఆలోచిస్తారు. అందరికీ దాన ధర్మాల విషయంలో ముందంజలో ఉండగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితో సమయస్ఫూర్తితో తీసుకోగలుగుతారు. ఖర్చులు ఎంత ఉన్నప్పటికీ కూడా సంపాదన కూడా అదే విధంగా ఉండేలాగా రెట్టింపుగా సంపాదించాలి అనే ఆలోచనతో మీ ప్రతి అడుగు వేయడం జరుగుతుంది. అదేవిధంగా సంపాదన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అనుకోని విధంగా చక్కగా పెట్టుబడులు లాభం పొందడం కానీ, లేదా మీరు అనుకోని విధంగా ఎక్కడైనా కలిసి రావటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు జరిగే అవకాశం ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా కోరుకున్న శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యతల నిర్వహణలో కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా అందరికీ ఏం కావాలో సమయానికి చూసుకోగలుగుతారు. మీ పనులను మీరు చక్కబెట్టుకుంటూ మీపై ఆధారపడి ఉండే వ్యక్తుల యొక్క బాగోగులను కూడా చూసుకుంటూ మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ అందరి పట్ల స్నేహపూర్వకమైన వాతావరణంలో చక్కగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజున అయితే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారండి. మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా అన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ కోరిక తీర్చుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతాము. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. లాభాలతో రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయంతో మీరు సంతోషంగా రోజును గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా
మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మనసుకు నచ్చిన విధంగా కాసింత మీ యొక్క పనులన్నిటినీ మీకు నచ్చిన విధంగా చేసుకోగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలను అన్ని విషయాలలో తీసుకోగలుగుతారు. మీరు ఎలాంటి పనినైనా కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా అన్నింటినీ నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ అన్నింటినీ అమలుపరుస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ బాధ్యతల నిర్వహణలో మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలను పొందగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ఇద్దరి మాట ఒకటే చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా నూతన ఆలోచనలతో మీ ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త ఆలోచనలతో మీరు మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. మీ ప్రతి ప్రణాళికను ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. చక్కగా అందరితోనూ సఖ్యతగా ఉంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడుపుకోగలుగుతారండి. ఇక స్థిర చరాస్తుల విషయాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.